హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం CBC+4 ఇంజిన్ గురించి చాలామంది అడుగుతున్నారు. అది అసలు ఎలా ఉంటుంది, ఏంటి దాన్ని ఏంటి పార్ట్స్ ఏమొస్తాయి ఏంటి అని చూపించుకున్నారు. ఇదైతే 125 కేవీ అయితే ఒకటి అయితే మనం డెలివరీ ఇచ్చామన్నమాట. అది ఎలా ఉంటుందంటే ఒకసారి మీకు అన్ని పార్ట్ పార్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాం. సార్ ఫస్ట్ అయితే దీన్ని కెనపీ అయితే ఇలా ఉంటుంది అనమాట. కెనపీ అంటే ఇది వరకు ఏంటంటే డోర్ లాక్స్ ఓపెన్ కూడా ఉంది, కానీ ఇప్పుడు డోర్ పైన కూడా తీసుకునేలా ఇచ్చాడు అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే ఇలా రండి. ఇదైతే CPCB+4 ఇంజిన్ అనమాట. ఓకేనా. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది వరకు ఇదంతా ప్లేనింగ్ ఉంటుంది అనమాట పాత ఇంజిన్ సైడ్. ఇప్పుడైతే దీనికి ప్రత్యేకంగా ఏంటంటే CPC+4 కూడా మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి యాడల్ బ్లూ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే యాడల్ బ్లూ ఆయిల్ ట్యాంక్ కూడా సపరేట్గా ఇచ్చాడు. ఇది కూడా ఏంటంటే ఇది 125 కేవీ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దానికన్నా ముందైతే ఉండదు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే చూసారు ఇప్పుడు ఏంటంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కంట్రోల్ అనమాట. ఇంజిన్ని ఆన్ ఆఫ్ చేసేది, ఆటోమేషన్ మొత్తం కంట్రోల్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ మనం దీంట్లోనే చూసుకోవచ్చు అనమాట. మొత్తం ఇది ఫుల్గా అంతా దీని కంట్రోల్ ఉంటుంది. ఇది వచ్చేసి 125 కేవీ అనమాట. ఎంఎఫ్ లాజిక్ ప్యానల్ అంటే సెమీ ఆటో ప్యానల్ అనమాట ఇది. అయితే ఇది దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి జియో ట్యాగ్ అనమాట. ఇది వరకు జనరేటర్స్కి అయితే ఇది లేదు, కానీ ఇప్పుడైతే లేటెస్ట్గా ఇస్తున్నాడు అనమాట. దీంట్లో ఏంటంటే సిమ్ వేసుకుంటే కనుక దీంట్లో యాక్చువల్గా మనకి ఏమైనా ఫాల్ట్లు వచ్చినా ఏమొచ్చినా మనం ఫోన్లోనే చూసుకోవచ్చు అనమాట డైరెక్ట్. అందుకని ఇది ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈసీఎం అనమాట. ఈసీఎం అంటే ఇది ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ అనమాట. అంటే దీనివల్ల ఏంటంటే ఇంజిన్ మొత్తం అంతా దీని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇంజిన్కి ఎంత ఫ్యూల్ వెళ్ళాలి ఏంటో అంతా ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట. ఇంజిన్ మొత్తం మానిటరింగ్ చేస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది పంపు. పంప్ అంటే ఇది వరకు మెకానికల్ పంప్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మెకానికల్ పంప్స్ లేవు, అంటే ఎలక్ట్రికల్ పంప్. అంటే ఈసీఎం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ పంపులే వస్తాయి అనమాట. ఎలక్ట్రికల్ పంప్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మామూలుగా ఇంజెక్టర్స్ అనమాట. ఇంజెక్టర్స్ అంటే మామూలుగా నాజిల్స్ అనమాట. ఇదేమో కామన్ రైలు. కామన్ రైలు అంటే ఫ్యూల్ అంతా దీన్ని బట్టే వెళ్తుంది అనమాట. దీంట్లోనే వెళ్తుంది. ఇదంతా ఒక సెట్ అనమాట. ఎలక్ట్రికల్ ఇంజిన్లు అన్నింటికి ఇలాగ వస్తుంది అనమాట. ఇది అది సేమ్ ప్రతి ఎలక్ట్రికల్ ఇంజిన్కి ఇలాగే ఉంటుంది. వచ్చేసి ఫిల్టర్స్ అవి ప్రతిదానికి ఉండే ఫిల్టర్సే. వాటర్ సపరేట్ ఫిల్టర్స్ గట్ట అన్నీ ఉంటాయి అనమాట అన్నిట్లో కామన్గానే. ఇప్పుడు ఇంజిన్ అటు సైడ్ వచ్చేసి అది ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. చార్జర్ సపరేట్గా ఇచ్చాడనమాట. బ్యాటరీ చార్జర్ కూడా ఎలా ఉంటుందంటే చూద్దామని. ఈజీగా బ్యాటరీ కూడా ఛార్జ్ అవ్వడానికి బ్యాటరీ, దానికి సంబంధించిన ఎంసీబీ ఫీజు అన్ని సేఫ్టీ అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమైనా ట్రిప్పింగ్ అవ్వకుండా అంతా నీట్గా ఇచ్చాడనమాట. ఓకేనా. ఇది ఓకే. ఇలా అయితే కనుక దీని ఇంజిన్ వచ్చి రేటింగ్ వచ్చేసి ఇది 125 కేవీ అనమాట. ఇది 125 కేవీ అనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇది యాడన్ బ్లూ ఆయిల్కి సంబంధించిన ఫిల్టర్ అనమాట ఇది. అంటే యాడన్ ఎప్పుడైనా దీని సర్వీస్ టైంకి వచ్చినప్పుడు దీన్ని కూడా మనం మార్చుకోవాలన్నమాట. ఇది ఓకేనా. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్యాటరీలు వచ్చేసి 2 బ్యాటరీస్ వస్తాయి అనమాట. అంటే 1 బ్యాటరీ సింగిల్ బ్యాటరీ వచ్చిందంటే 2 బ్యాటరీస్ కూడా వచ్చేది ఉంటుంది. ఇది దీనికి ఇంకో ప్లస్ ఏంటంటే బ్యాటరీ ఎప్పుడైనా రిమూవ్ చేయాలంట. మామూలుగా అయితే మనం ఇలా ఈ పోల్తో మనం చేస్తాం. బ్యాటరీ ఎప్పుడైనా నిప్పాలంటే దీనికి అలా అవసరం లేదు. దీనికి యాక్చువల్గా ఏంటంటే చిన్న లాక్ ఉంటుంది అనమాట. ఈ లాక్ మనం ఇలా తిప్పామంటే ఆటోమేటిక్గా దీంట్లో కూడా కాపర్ లెగ్ ఉంటుంది అనమాట. ఆ కాపర్ లెగ్ తోటి మళ్ళీ మనం ఓపెన్ చేసుకుంటే ఇది కట్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. అప్పుడు ఏమైనా వర్క్ కలితే వర్క్ చేసుకోవచ్చు. బ్యాటరీ టెర్మినల్లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఇది ఏంటంటే ఇది టర్బో చార్జర్ అనమాట. ఇది టర్బో చార్జర్. దీని సైలెన్సర్ కూడా సపరేట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనికి ఏంటంటే మొత్తం అంతా క్లోజింగ్ అయ్యేంత ఉంటుంది అనమాట. దీని మెయిన్ అంటే CBC+4 అంటే సైలెన్సర్ కూడా మెయిన్ పోస్ట్ సైలెన్సర్ గురించి అనమాట. స్మోక్ అంతా బయటకు రాకుండా దీన్ని ఇలా డిజైన్ చేశారనమాట. ఈ సైలెన్సర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఎక్కడికక్కడ అంతా క్లోజింగ్ చేసి ఉంటుంది. మీకు ఇది ఆల్రెడీ తెలుసు కదా. ఇది డైనమో. ఇది బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి ఇది 24 వోల్ట్ డైనమో అనమాట. ఛార్జింగ్ ఆల్టర్నేట్ అంటారు అనమాట దీన్ని. ఇది వచ్చేసి కూలెంట్ ఆయిల్. కూలెంట్ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అయితే గ్రీన్ కలర్ కూలెంట్ అనమాట. తగ్గింది ఇప్పుడు వేసుకుందాం తర్వాత కానీ. ఓకేనా. ఇదేమో రేడియేటర్. ఏదైనా మ్యాక్సిమం కామన్. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మనకు చూడాల్సింది దీని సైలెన్సర్ అనమాట. సైలెన్సర్ ఏంటంటే దీన్ని ఫుల్గా మొత్తం అంతా కవరింగ్తో వస్తుంది అనమాట. అసలైన సైలెన్సర్ వచ్చి లోపల ఇన్బుల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. అది చాలా పెద్దగా ఉంటుంది. అంటే దీనికి డోర్స్ అయితే సపరేట్గా ఇవ్వడం అనమాట. అది ఎలా ఉంటుందంటే మీకు తర్వాత చూపిస్తాను నేను.
ఫుల్గా సైలెన్సర్ అంతా ఫుల్ కవరింగ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ కనిపించకుండా ఇది హీట్ అంతా బయటికి రాకుండా మొత్తం అంతా కవరింగ్ చేశారు చూడండి, అలా ఉంటుంది అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇంజిన్ మొత్తం కెనపీ కూడా కొంచెం సైజ్ అయితే తగ్గిందనమాట లాస్ట్ టైం ఇంజిన్తో పోలిస్తే. ఇంజిన్ అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది ముందు ఇంజిన్తో పోలిస్తే కనుక ఈ ఇంజిన్ టోటల్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంజిన్లు వేరు, అవి ఏంటంటే డీజిల్ పర్పస్ ఎక్కడైనా ట్రాలీ మీద తీసుకెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది. ఇదైతే అలాంటి వాటికి అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ ఇంజిన్, దీనికి ఎత్తలు కంపల్సరీ ఉండాలి. మీరు ట్రాలీ మీద గట్రా పెడితే ఎత్తలు వేయడానికి ఉండదు అనమాట. ఓకేనా. ఈ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ షాపింగ్ మాల్స్కి అలాంటి వాటికి బాగా వర్క్ అనమాట. ఇది షాపింగ్ మాల్కి, షాపింగ్ కాంప్లెక్స్కి, ఎక్కడైనా హోటల్స్, రెస్టారెంట్లు అలాంటి చోట కదలకుండా పెట్టడానికి ఒక ఉపయోగాన్ని ఇలా మీరు రన్నింగ్లో ట్రాలీల కింద వాడి రన్నింగ్ డీజిల్ పెడదాం, రెంట్లో పెడదాం అంటే కనుక ఈ ఇంజిన్ కనుక పాత ఇంజిన్ చూజ్ చేసుకోవడం కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ ఫాలో అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.